హలో ఆల్, వెల్కమ్ టు #యూ. నేను మీ కార్తీక్. ఈరోజు జగన్ గారు అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శించడానికి వెళ్ళారంట. సో దాని గురించి మాట్లాడడానికి కామన్ ఓటర్ మన ముందు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ద టాపిక్. సో హాయ్ మ్యామ్. సో సక్సెస్ఫుల్ గా జర్నీ అనేది ముందుకెళ్తుంది, చాలా మంది క్రౌడ్ గ్యాదర్ అవుతున్నారు. యాత్ర అనేది సక్సెస్ఫుల్ అయింది కదా, మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? యాత్ర 1 యాత్ర 2 ఇంకేం కాదు. యాక్చువల్ గా ఇవన్నీ పక్కన నాకు ఫస్ట్ డౌట్ ఉంది. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ డిస్టెన్స్ తన్నాలి ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ వాచ్ ఉంది. ఇంకా మీరు అతిగా వెళ్ళిపోయి ఆ గోల్డ్ కలర్ ఫిట్టరింగ్ కూడా పెట్టుంటే ఫుల్ అయిపోయింది పిక్చర్. ఈ యాత్రలో వాచ్ లేదేంటమ్మా, రింగ్ లేదేంటి జగన్మోహన్ రెడ్డికి? ఫిట్నెస్ మర్చిపోయి ఉంటారు. మర్చిపోవడం కాదు, బేసికల్లీ షర్మిలాకి రింగ్ కొట్టేస్తే ఒకసారి ఇలాగే షేక్ హ్యాండ్ ఇస్తే రింగ్ ఇలా లాగేశారు. ఓ షిట్ మై సాలిటర్ ఇస్ గాన్ అని ఆవిడ రియాక్ట్ అయింది అప్పుడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు. ఎక్కడ? మామిడికాయ మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు. మామిడికాయ మార్కెట్ యార్డ్కి వెళ్తే అక్కడ కూడా ఇలాగే వాచ్ పెట్టుకోవాలి, కొట్టేస్తారని టెన్షన్. వాళ్ళ కార్యకర్తల మీద అంత నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తల మీద నమ్మరా? వాచ్లు పెట్టుకోరు, రింగులు పెట్టుకోరు, బయటకు వస్తే ఏదో చైన్ స్నాచర్లు చూసినట్టు చూస్తారు. ఏంటది? చూసే వాళ్ళకి ఆన్లైకర్స్కి ఇలాగే ఉంటుంది, గట్టిగా పెట్టుకెళ్ళాలి అన్ని వాచ్లు. ఇప్పుడు ఆయన వాచ్ అంటే ఇలా స్ట్రాప్ తీయాలి, టైం పడుతుంది, కొట్టడానికి టైం పడుతుంది, రింగ్ లాగా వెళ్ళదు, భయపడకుండా పెట్టుకోవాలి. సో నువ్వేం బాబు చెప్తున్నావు సక్సెస్ఫుల్ టూర్ నీకు ఎందుకు అనిపించింది? ఫుల్ జనాలు జగన్ ఇలా పడిపోయా? యాక్చువల్లీ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు చూపిస్తారు. ఏ ఛానల్ అమ్మా? సాక్షి. క్లియర్ గా చెప్తున్నా, వీళ్ళు ఒకసారి ఇలాగే ఏదో పర్యటన అబ్బాయి క్యాండిడేట్ వెళ్ళిన పర్యటన నాకు గుర్తులేదు, మర్చిపోతున్నా నేను. కానీ దాంట్లో సడన్ గా ఇప్పుడు నీళ్ళంటే అందరూ ఇంత నమ్మడానికి వాళ్ళు ఒక విజువల్ వేశారు. అయ్యా ఏంటి జనం, జగన్ అంటే జనం, జగన్ అంటే జనం నేను అనుకున్నా. వెనక చూస్తే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ అని చెప్పి బ్యానర్ వచ్చింది. బ్రోని వెళ్ళింది బంగారుపాలెం కాదు కదా బ్రో, అక్కడ వెళ్ళింది వేరే ఈవెంట్ కదా. ఎప్పుడో వెళ్ళిన ఈవెంట్ ఫోటోలు తీసుకొచ్చి దీంట్లో రన్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఎడిటింగ్ స్ట్రాటజీ. ఓకే, బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఆ టీవీ ఛానల్స్ లో నడుపుతుంది ఏంటంటే జగన్ పరామర్శకి వెళ్తలేదంట, పరిశీలించడానికి వెళ్తాడంట. ఇన్స్పెక్టర్ మరి ఏం పరిశీలిస్తున్నారు? నువ్వు చెప్పాలి మరి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు. అది అక్కడ పరిశీలించడానికి, అంబటి రాంబాబు ఇల్లుని పరిశీలించడానికి. అంటే ఇప్పుడు చేతికి గ్లౌజులు వేసుకుని దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఇలా రౌండ్ మార్క్స్ పెట్టి ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ ఎవరిది, ఇక్కడ షూ ప్రింట్ ఎవరిది అలా పరిశీలించడానికి. మరి ఆ మాటలంటే అవే వస్తాయి. ఓకే, లేదు పరామర్శకి వెళ్తున్నారంటే ఒక రకంగా ఉండేది. దీనికి పెద్ద పెద్ద తంబు టెక్స్ట్లు పెడుతున్నారు. ఏంటంటే జంగిల్ రాజుని ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇంకేం కాదు, ఏముండదు. ఇప్పుడు దీన్ని మొత్తం భగ్నం చేసేనే నీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా. దాని తర్వాత నువ్వు ఖచ్చితంగా ఇంకా జనాలు లేరని మొత్తుకోవాలి. మరి ఓకే, ఇప్పుడు ఉన్నారని చెప్పి కొట్టుకుంటున్నావు కదా బాబు, దాని తర్వాత లేరు అని చెప్పి నువ్వు జనాలకు మొత్తుకోవాలి. మరి ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నీ జ్ఞానబలం వెలగాలి. ఎలగకపోతే నీకంటే మూర్ఖుడు ఇంకోటి లేడు. ఇది గుంటూరు. ఓకే, ఈ గుంటూరు రోడ్ లో ఒక సర్వసాధారణమైన వ్యక్తి ఎవరికో నాలాగా పెచ్చగా మండింది ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టాడు. చూడవా? విజయవాడ చెట్టిపేట రోడ్డు గుంటూరు ఎంట్రన్స్ అన్నమాట. అయితే హైవే అందరికీ తెలిసిన విషయం. అయితే ఎదురుగా అమ్మాలకపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పడానికి లక్షల సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు వైసీపీ నాయకులు అయితే వచ్చారు. మరి ఇక్కడ లక్షల తండోపతండాల జనాలు. ఇదిగో ఇక్కడ ఎగురుతుంది కదా ఫ్లాగ్, ఎగురుతుంది కదా, అది వైకాపా. నువ్వు చెప్పిన ఫ్లాగ్ అదే కదా. ఇదిగో ఇక్కడ ఏదో ఆ రంగులో ఉంది, కానీ ఆర్టీఏ అప్రూవ్డ్. సారీ అది పొల్యూషన్. ఇంకేం లేదు. ఇంక ఇక్కడ మీకు చెప్పుకోవడానికి ఒక జెండా, ఆ జెండా కోసం వచ్చే ఒక నాయకుడు సాఫీగా రోడ్లు వెళ్తాం. యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే మీరు ఈ ట్రిప్ లో మొత్తం మిస్ఇంటర్ప్రిటేషన్, అంటే పోగేసుకొస్తారు జంక్షన్ పాయింట్ లో కొంతమందిని. వాళ్ళని చూపించి జగన్ కోసం వస్తున్న తండోపతండ జనాలు అంబటి రాంబాబు ఇంటి పరిశీలించడానికి జగన్మోహన్ రెడ్డి ఏం పరిశీలన, ఏం జనాలే ఏమున్నారు మీకు? నిజం చెప్పు, అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం పరిశీలిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నా దృష్టిలో FBI, CBI, ఇంకేదో BI, ఇంకా BI లాగా కూర్చుని గ్లౌజులు వేసుకుని వెళ్ళి అక్కడ మొత్తం ఇలా ఎలిమెంట్ శాంపిల్స్ తీసి ఏలు ముద్రలు ఉన్నాయని పెడతానికి పరిశీలించడం అంటే అంతకుమించి ఏముంది? ఓకే, ఏం పరిశీలిస్తావు? పగలు కొట్టారు, విజువల్స్ కొంచెం కనిపిస్తున్నాయి, దాన్ని మళ్ళీ ఇతను వెళ్ళి పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత పోనీ అంబటికి లోపల ఊపిరాట్లేదు, అదేదో స్లీప్ యాప్నిమియా ఉందంట, అదేదో మెషిన్ పెట్టుకుని పడుకోవాలంట. పోనీ మెషిన్ అని పంపిస్తావా? కొన్న డబ్బులు ఇస్తావు, బయటకు వస్తే ఓదారుస్తావు. అంబటి బయటకు రావాలంటే నువ్వు దగ్గర ఉండి నైట్ బయట తీసుకెళ్ళాలి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి పొరపాటున ఎవరి గురించి అరెస్ట్ అయిన ప్రెస్ మీట్ పెట్టాడు అనుకో, వాళ్ళ బతుకు వంశీ అయిపోద్ది. ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన వెంటనే వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టాడు. ఎవరికంటే అందగాడు? చంద్రబాబు గారి కంటే అందగాడు, లోకేష్ గారి కంటే అందగాడు. కాబట్టి కుళ్ళుతో, ఈర్ష్యతో చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీని జైల్లో. అంటే సీరియస్లీ ఇట్లాంటి రోల్స్ గురించి ప్రైమ్ టైంలో మాట్లాడాలంటే పర్వ చిరాకేస్తుంది నాకు కూడా. ఓకే, మనం ఎంతో కొంత చదువుకుని ఉంటాం,
చదువుకున్న తర్వాత మనం పొలిటీషియన్స్ కి ఓటేసి గెలిపించిన తర్వాత అపోజిషన్ అవనండి, స్టాండింగ్ పార్టీ అవనండి, ఇలా మీమ్ కంటెంట్ మాట్లాడారు అనుకోండి, ఓకే చీ మేము ఇంత చదువుకున్నాం కదా ఓట్లు ఎలా వేస్తాము అన్న ఫీలింగ్ వస్తుంది. అన్ఎడ్యుకేటెడ్ ట్రైబ్ గురించి నేనేమన్నాను, ఓకే ఎడ్యుకేటెడ్ ట్రైబ్ లో కూడా ఇట్లా సమర్థించామని కూడా నేనేమన్నాను. ఇట్స్ యువర్ చాయిస్. కానీ సానుభూతి వైజ్ గా ఒక లీడర్ గా ఒక ట్రూ నాయకుడిగా ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సో అవి కూడా చాలా వైరల్ అవుతున్నాయి కదా, వెళ్ళి సానుభూతి చూపించే ఒక ట్రూ లీడర్ అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఇవన్నీ, వీటి గురించి మీరు ఏమంటారు అసలు? నీకు నచ్చింది కదా, నువ్వు హ్యాపీ అయ్యావు కదా. స్టేటస్ వైజ్ గా పెట్టుకోవడానికి బాగుంది, స్టేటస్ వైజ్ మరి ఓటుగా బాగుంటుంది ఇది లేదు. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్తాను. బేసికల్లీ ఇక్కడ చూసిన తర్వాత మన స్టేటస్ ఏంటో అర్థమైంది. ఈ స్టేటస్ కి పనికిరాని స్టేటస్. మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ గురించి పోరాడుతున్నారు. దాని తర్వాత పాచిపోయిన లడ్డు అంటాడు. దాని తర్వాత అసలు మనకి స్టేటస్ 151 నుంచి 11 పడేశారు. అసలు 11 మందితో 11వ తారీఖు 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే చాలని చెప్పంటున్నారు అందరూ. దానికి కూడా రాడు. అండ్ ఇదంతా కాకుండా పులివెందుల పులి గర్జిస్తారండి. పులే నువ్వు ఊరుగా మనకి ఏం పులి, రిపీటేటివ్ ఇమేజెస్ వేసుకుని నడిపే పులి ఒక పుల. రాయలసీమలో పుట్టి నిజంగా గౌరవ తీస్తాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా రాయలసీమ అంటే నిజంగా పరిటాల రవి ఇలాంటి క్యాండిడేట్స్ పేర్లు గుర్తొచ్చి అబ్బా రాయలసీమ అన్న ఫీల్ ఉంటుంది. రాయలసీమ ఇంకా బాలకృష్ణ గారు కూడా మన రెచ్చగొట్టి వదిలేశారు. రాయలసీమ సినిమాలు అంటే బాలకృష్ణ గారు ఈ లెవెల్లో ఉంటారు రాయలసీమలో అని. దాని నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సీరియస్ గా రాయలసీమ పులి జగన్మోహన్ రెడ్డి. ఏం పులి, ఏం పులి, ఒక 20 మంది పెట్టుకోలేని పులా, ఏం పులి? మాట్లాడడానికి మాటలు రావట్లేదు, అంతకు మించి మనం ఏం మాట్లాడదు. కానీ ఏమంటున్నారంటే మీరు అనుకున్నట్టు ఏదో రాజకీయ స్ట్రాటజీ లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీ కోసం నేను వెళ్ళలేదు, చాలా హార్ట్ఫుల్ గా వెళ్ళాము అని జగన్ గారి ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారు. సో దాని మీద మీరేమంటారు? ఇప్పుడు రాజకీయ స్ట్రాటజీ కాదు కదా, ఇంకే స్ట్రాటజీలో హార్ట్, ఫుల్, కిడ్నీ, లివర్ అన్ని పెట్టుకోండి. నాకేం సంబంధం లేదు దీంట్లో. ఎలక్షన్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు వాళ్ళు వేసి 10 ఓట్లతోనే గెలిచిపోతాడా? నా భయం వల్ల ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది ఓట్లు వేసారనుకో అసలు ఈ పులి గెలుస్తుందా అని. పులివెందుల్లో పులి గెలవాలి కదా, ఆ పులి గెలవడానికి ఈ ఓట్లు సరిపోవు, అసలు సరిపోవు. మొన్న ఏమైంది పులివెందుల్లో జెడ్పీటీసీలో ఖతం అయిపోయింది కేల్ కాస్త. అక్కడ మన క్యాండిడేట్ పేరేంటి అవినాష్ రెడ్డి ఇట్లా లేపుకుని తీసుకెళ్లి డంప్ చేశారు పోలీసులు. ఇప్పుడు దాకా పోలీస్ వ్యవస్థ వీళ్ళు ముట్టుకోకూడదు అనుకున్నారు, అలా లేపేశారు. జనాలు వీళ్ళు ఇలా లేపేసి 11లో పడేశారు. వాళ్ళ కాళ్ళు అలా లేపేసుకుని అసెంబ్లీ బయట పడేశారు. వీళ్ళకి ఒక రైమ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళ కాళ్ళే పడేసుకుంటారు బయట, వేరే ఎవ్వరు పడేయక్కర్లా. వీళ్ళు చేసి ఓవర్ యాక్షన్ కి నెక్స్ట్ టైం 11 స్థానాలు కూడా దండగా ఈ ఏరియాలో పొరపాటున ఎలక్షన్ ఖర్చుకి నిర్వహించి ఇంత ఖర్చు అవుతుంది ఎలక్షన్ నిర్వహించడానికి. మనకి 11 స్థానాల్లో గెలిపించాం కదా, వచ్చేసారి వీళ్ళకి ఓట్లు వేద్దాం అనుకుని వెళ్ళారనుకో, వీళ్ళు ఎలాగో వెళ్ళరు కదా ఖర్చు దండగా అని చెప్పి ఈ ఓట్లు వేరే వాళ్ళకి కూడా వేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్పెషల్ స్టేటస్ పోయి, అపోజిషన్ స్టేటస్లు పోయి, అన్ని పోయి నెక్స్ట్ టైం ఇతనే ఓడిపోయి కూర్చుంటే మేబీ హీల్ ప్యాక్. ఇప్పుడు జగన్ కూడా మళ్ళీ కల్తీ లడ్డుని మళ్ళీ తీసుకొస్తాడా? ఆ మాటలు కల్తీ లడ్డు ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నీకు టేస్ట్ నచ్చిందా లాస్ట్ 4 ఏళ్ళలో లడ్డు? లేదు. ఎలా అనిపించింది? తిన్నప్పుడల్లా కొంచెం అంటే ప్రీవియస్ గా తిన్న లడ్డూతో పోలిస్తే, చిన్నప్పటి నుంచి తిన్న లడ్డూలు పోలిస్తే ఈ లడ్డు లాగా లేదు. అంటే దీనికంటే మనం వీధి చివరున్న ద్వారక, నంది, లేకపోతే ఇంకేదో కిరాణా కొట్టులో దొరికే లడ్డూలే టేస్ట్గా ఉంటాయి. అవును కదా, ఇది ఫ్యాక్ట్. టేస్ట్ ఎందుకు లేదన్నప్పుడు అనుకుంటే ఏమనుకున్నారు, నాణ్యత పడిపోయింది ఇంతేనారు. ఏ నాణ్యత పడిపోయిందంటే ఈ రోజు మనం చూసుకుంటే లప్సా ఇలాంటి కెమికల్స్ ని వాడారు. బాత్రూమ్ క్లీనింగ్ కి వాడతారు ఆ కెమికల్స్ ని, అవి కలిపారు దీంట్లో అని సిట్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నాట్ డిటెక్టెడ్ అన్నారు కానీ లేదని చెప్పలేదు, బికాస్ ఆఫ్ ద రేషియో ఆఫ్ పర్సెంటేజ్ యానిమల్ ఫ్యాట్ గురించి. ఏ జంతు కొవ్వు దీంట్లో కలిపారో ఆ కొవ్వు గల వ్యక్తి ఎవడో మనకు ఇప్పుడు దాకా తెలియదు. దీంట్లో చిన్నప్ప అని ఒక క్యాండిడేట్ ని పెట్టారు. ఇంత చేసిన తర్వాత కూడా కల్తీ లడ్డు జరగలేదు అన్నారు అనుకో, జగన్మోహన్ రెడ్డికి పంగనామాలు పెట్టాలి. అందరు ఇక్కడ 3 నామాలు ఉంటాయి కదా, అది బ్యాక్గ్రౌండ్ లో ఖచ్చితంగా అది గోవిందనామం ఒకటి వేసేసుకోవాలి దీని వెనకాల అందరూ. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది, ఆయన అంటే ఇది నార్మల్ గా నేను అడుగుతున్నా, ఆయన సీఎం గా ఎప్పుడైతే ఉన్నారో 5 years, ఆ 5 years లో ఒక్కసారి కూడా లడ్డు టేస్ట్ చేయలేదు అనేది బాగా వినిపిస్తుంది. వెరీ హెల్త్ ఫ్రీక్ జగన్మోహన్ రెడ్డి, ఇస్ అ వెరీ హెల్త్ ఫ్రీక్. ఏదున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. బాడీని ఫిట్ గానే ఉంచుకుంటాడు పాపం. జిమ్ బాడీ ఒకసారి లడ్డు తింటే ఏం పోతుంది కదా, జిమ్ బాడీయా కాదా? ఓకే అయితే రెగ్యులర్ బాడీ ఏను. బట్ అది రోజా కూడా చెప్తుంది కదా, అమ్మో సార్ లాగా తింటే మేము size 0 అని. మొత్తం సార్ లాగా తినేసి size 0లో హెల్త్ ఫ్రీక్ జగన్మోహన్ రెడ్డి.
కెమికల్స్ దగ్గరుండి కల్పిస్తారు కదా, చెప్తారు కదా సుబ్బారెడ్డి వాళ్ళు, సార్ ఇవి కలిపాం సార్, సో బోలే బాబా డైరీని తీసుకొచ్చాం సార్, వాళ్ళు లీటర్ పాలు కూడా కొనలేని కెపాసిటీ లేదు సార్, సో వీళ్ళకి 4 లక్షల లీటర్లు పర్ డే కొనే కెపాసిటీ లేదు కాబట్టి జగన్ చెప్పాలి ఇవి. సో చెప్పినప్పుడు సార్ అడ్డు మీరు తినకండి సార్, సో దీంట్లో లబ్జాల్ కలిపాం సార్, దాని తర్వాత దీంట్లో నాన్ డిటెక్టబుల్ యానిమల్ ఫ్యాట్ ఉంది సార్, ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం దీంట్లో బీఫ్ టాలో ఇవన్నీ ఉన్నాయి సార్, దీంట్లో పామ్ కెరమెల్ ఆయిల్ ఉన్నాయి సార్. మేబీ హీఈస్ ఆల్సో ఒరిజినల్ కోకోనట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ తో తినే జగన్మోహన్ రెడ్డి ఆ లడ్డు ఎలా తింటాడు, లోపల ఆరోగ్యం దొబ్బితే. సో నా దృష్టిలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవాలంటే అప్పట్లో తయారు చేసిన లడ్డూలు లాగానే ఇప్పుడు రెడీ చేసి రోజుకి 10 లడ్డూలు జగన్మోహన్ రెడ్డికి తినిపించి 1 నెల రోజుల తర్వాత బాడీ ఎలా ఉందో చెక్ చేయాలి. ఇది ప్రక్షాళన దీక్ష నా దృష్టిలో జరిగితే. ఓకే, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ప్రసాదమే కదా. కానీ మొన్న అన్ని స్టాండర్డ్స్ మాట్లాడుతూ ట్వీట్ వేశారు కదా మరి. నేను అదే అంటున్నాను, స్టాండర్డ్స్ ఉండాలి బ్రో, నేను అసలు కాదని అంటలేదు, జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్ కూడా ఇలా దిగజార్చడం నాకు నచ్చట్లేదు. అవన్నీ వద్దు, మనం ఏం చేద్దామంటే ఆ ట్వీట్ గురించి అవన్నీ మాట్లాడతారు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి రోజుకి 10 లడ్డూల కింద ఇంతే, ఎక్కువ పెద్దవి కూడా వద్దు, కళ్యాణ్ లడ్డూలు దాకా వద్దులే, చిన్నవి లడ్డూలు రోజు 10 ముగ్గురికి ఇచ్చి, దాంట్లో ఇంట్లో భారతిరెడ్డి గారు కూడా ఉంటారు కదా, ఆవిడికి ఆయన పిల్లలకి అందరు కూడా లడ్డూలు తినండి ప్లీజ్, మీరు ప్రసాదం అనుకోకండి, మీకు వేరే మొత్తం తినకూడదు ఇష్టం లేదు అనుకుంటే ప్రసాదం అనుకోవద్దు, స్వీట్ లాగా తినండి అని చెప్పి 4 రోజులు ఇస్తే ఒక్కొక్కళ్ళ బాడీ షెడ్కి వెళ్తాయి ఇలాంటి యాసిడ్లు కలిపితే. ఓకే మ్యామ్, ఫైనల్లీ ఇప్పుడు ఇలాంటి వీడియోలు ఆయన ఎప్పుడు యాత్రకి వెళ్ళినా ఇలాంటి వీడియోలు అంటే ఇవి కాదు, మిగతా ఎవరైతే ప్రజలు బీభత్సంగా ఇందాక నేను మాట్లాడినట్టు ఇలాంటి ఒకడు ఉంటాడు కార్తీక్ అక్కడ బేసికలీ రోడ్ మీద వెళ్ళి జగన్ కోసం లక్షలాది మంది వస్తున్నారు అనుకుని డిసప్పాయింట్ అయ్యి పాపం హ్యాపీనెస్ లోనో ఏదో పార్టీకి చెందినంత ఈ వీడియో రిలీజ్ చేయబట్టి ఈ రోజు ఎక్స్పోజ్ అయ్యి ఎడిటింగ్ స్ట్రాటజీస్ అనుకోవచ్చా? ఎడిటర్ కూడా సరిగ్గా జీతాలు పే చేయట్లేదు వాళ్ళు, లేకపోతే లాస్ట్ టైం బంగారుపాళ్యం మార్కెట్ విజువల్ ఎందుకు వేస్తారు వేరే ట్రిప్ లో, సో వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా అందలేదేమో నేను ఫీల్ అయ్యాను పాపం. అదేంటి కొంతమంది వేరే పార్టీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది, కొన్ని ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోవచ్చు కదా. అది నేనే ఫస్ట్ టైం చేశానమ్మా. యూ మే నాట్ నో మీ దెన్ పర్లేదు, దాన్నే ఉంది, యూ మే నాట్ నో, ఇట్స్ ఓకే. బట్ బంగారుపాళ్యం అన్నది వాళ్ళకి అచ్చిరాని ప్లేస్, ఇప్పుడు ఇదిగో ఇది అచ్చిరాని వీడియో. సో ఇంకా జగన్ వెనకాల జనాలు ఉన్నారని అనకు, జనాలు మళ్ళీ పిచ్చోళ్ళు కాదు, అక్కడ రోడ్ల మీద వెళ్ళిపోయి ఫోటోలు తీసి వీడియోలు పెట్టేస్తూ ఉంటారు, స్టేటస్ లో చెప్పిన స్టేటస్లో ఎవరు లేరు జగన్ కోసం ఎవరు లేరు అని చెప్పి పెడతానే ఉంటారు. వాళ్ళు కొంచెం యాక్సిలరేటర్ స్పీడ్ గా తొక్క లేట్ అయింది జర్నీ అంతే, లేకపోతే ఇలా వెళ్ళి అలా వచ్చేసే పని. సో మీ అందరినీ ఆలోచించి నేను కూడా నిజంగా జనాలు ఉన్నారేమో అనుకున్నాను, బట్ ఇప్పుడే నాకు చాలా సత్యాలు తెలిసాయి. సో ఇటువంటి నిజాల గురించి, ఇటువంటి ఫ్యాక్ట్స్ గురించి ఇంకా ఎన్నెన్నో తెలియాలి. ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఆయన క్రియేట్ చేసే టాపిక్స్ వల్ల నేను సపోర్ట్ చేద్దాం అని అనుకున్న ప్రతిసారి నన్ను రాంగ్గా ప్రూవ్ చేస్తున్న జగన్ గారికి ఒక్కసారైనా రైట్గా ప్రూవ్ చేస్తారేమో అని మనస్ఫూర్తిగా, అది జన్మకు జరగదు. సో ఫైనలీ దిస్ ఇస్ ద వీడియో. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు #you. This is Karthik signing off.